అంటే 2019 నాటికి మీరు అధికారంలోకి వస్తామనేటువంటిది ఏం చేయట్లేదా? 100%. సన్యాసులమా మేమేమన్నా? అంటే మీరు అంటే ఇంత తొందర ఎందుకు అని, అంటే పార్టీ రీకన్స్ట్రక్షన్లో త్వరపడట్లేదు, వెళ్ళిన వాళ్ళని ఎందుకు అనేటువంటి తీసుకుంటున్నప్పుడు మీరు 2019కి ఏం చేస్తున్నారా లేదనేటువంటి ఒక అనుమానం కూడా వస్తుంది కదా. మేము ఉన్న వాళ్ళనే బలోపేతం చేస్తాం, ఉన్న వాళ్ళని బలోపేతం చేస్తాం. మరి ఎవరు రావాలి, ఒకవేళ వచ్చే ఇంట్రెస్ట్ ఉండో లేకపోతే ఇంకోటో నాలాంటి వాళ్ళతోనో ఇంకో కాంగ్రెస్ సీనియర్ లీడర్లతోనో. ఇట్స్ నాట్ ఏ రీజనల్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో 1000 దారులు ఉంటాయి, రీజనల్ పార్టీలో ఒకే దారి ఉంటుంది. అదే దారిలో పోలే అదే దారిలో కాంగ్రెస్ పార్టీలో ఆ విధంగా ఉంటుంది. నా ద్వారా రావచ్చు, లేకపోతే ఇంకో ద్వారా పోవచ్చు, ఇంకో. అల్టిమేట్గా ఇట్స్ ఎ నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీ విల్ టేక్ ఏ కాల్ ఆన్ దట్. ఒకటి, వీళ్ళు పోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ బలహీనమని నేను అనుకునేటువంటి వాడిని కాదు. వాళ్ళు బలహీనలు కాబట్టి వాళ్ళు బలం ఉన్న చోటుకు పోయినారు. ఆ బలం అనేది అది పర్మనెంట్ కాదు, అది ఇట్స్ ఎ మ్యూజికల్ చైర్. రివర్స్ అవ్వచ్చు. ఆ బలం అనేటువంటిది మళ్ళీ మా దగ్గరకు వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎందుకంటే మేము ఆ ప్రయత్నం చేస్తాను. ఈ సంవత్సరంన్నరలో మేము అసెంబ్లీలో లేకపోయినా లోక్సభలో లేకపోయినా కూడా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారితో మొదలుకొని దిగొస్తున్నటువంటి శ్రేణుల వరకు నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాను. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిలదీస్తాను. తద్వారా ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు కూడా మార్చుకుంటా ఉన్నారు. అసలు సిసలైనటువంటి ప్రతిపక్షం ఈరోజు కాంగ్రెసే అనేది అంటున్నారు. ఈ పనికిమాల ప్రభుత్వాల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది అని సామాన్యుడు అనుకుంటా ఉన్నాడు. ఆ రియలైజేషన్ స్టార్ట్ అయింది. ఇంకేమంటే ఇంకా 3.5 సంవత్సరం ఉంది కాబట్టి ఎందుకు లేని ఉన్నారు. కానీ పొద్దు కొంచెం వాలినప్పుడు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి స్వింగ్ ఉంటుంది. సో దానికి ఏమైనా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు అలాంటి? డెఫినెట్. మీరు ఇంతకుముందు అడిగినట్టు ఏ వర్గాల వాళ్ళైతే దూరమైనారో ఆ వర్గాల వాళ్ళని దగ్గర తీసుకోవడం, ఉన్నటువంటి నాయకులను బలోపేతం చేయడం, సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం, సమిష్టిగా 10 మంది కలిసి పనిచేయడం. ఇదేదో మోనోపలి అయితే ఒకటి చూస్తున్నాంటే మీరు ఎన్నికల ముందు ఒక సమన్వయ కమిటీ లాంటిది వేసుకొని అన్ని ఇష్యూస్ని మీరు డిస్కస్ చేసి దాని ప్రకారం ముందుకెళ్తున్నట్టు కనపడింది. ఇప్పుడు అటువంటిది ఏది కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు ఏమీ కనపడతలేదు. ఈవెన్ నౌ కాంగ్రెస్ ఎలక్షన్ ముందు సమన్వయ కమిటీ వేసుకోలేదు, ఎలక్షన్ తర్వాతే సమన్వయ కమిటీ వేసుకుంది. ఎలక్షన్ 2-3 మాసాల తర్వాత వేసుకున్నది. మాకు ఎగ్జిక్యూటివ్ ఉంది. నిన్నటి రోజు కూడా గుంటూరులో మాకు విస్తృత సమావేశం జరిగింది. ఉదయం సాయంకాలం వరకు దాదాపు 20 నిర్ణయాలు తీసుకున్నాం. ప్రతి ఒక్కటి యూనిలేటరల్గా మనం తీసుకునే సమస్య అనేది ఇట్స్ ఎ నేషనల్ పార్టీ. సాధ్యం కూడా కాదు. ఇప్పుడు పార్టీగా నిర్ణయాలు మేము తీసుకున్న ప్రతి ఒక్కటి ఈరోజు 1 కోటి సంతకాలు కానీ, 1 కోటి SMS కానీ, ఈరోజు మట్టి సత్యాగ్రహం కానీ, మరొకటి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈరోజు బాక్సైట్ ఇది కానీ, ఎనీ ఇష్యూ పార్టీలో నిర్ణయాలు తీసుకున్న తర్వాతే మేము ముందుకు పోతున్నాం. ఇప్పుడు అనేక కామన్ ఇష్యూస్ ఉన్నాయండి. అంటే కామన్ ఇష్యూస్ అంటే ప్రతిపక్షాలు ఫైట్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు స్పెషల్ స్టేటస్ మీద మీరు చేస్తున్నారు, వామపక్షాలు చేస్తున్నాయి, వైఎస్ఆర్సీపీ చేస్తున్నాయి. అట్లానే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అమరావతి నిర్మాణం కానివ్వండి, భూమి సమీకరణ కానివ్వండి. దీనికి ఒక కామన్ ప్లాట్ఫామ్ లాంటిది ఏదన్నా అంటే వామపక్షాల నుంచి కానివ్వండి, మీ నుంచి కానివ్వండి, వీళ్ళందరినీ కలపాలి అనేటువంటి ఒక ప్రాతిపదిక లాంటిది ఏమన్నా వస్తుందా? అంటే ఫ్యూచర్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే ఇప్పుడు ఏమైనా అటువంటి ప్రయత్నాలు ఉన్నాయా, లేదు ఎవరికి వాళ్ళే మేము ఫైట్ చేస్తాం అనేటువంటి ధోరణిలో వెళ్తున్నారా? ఇప్పుడే కానీ విక్రమ్ గారు బిగినింగ్ 1 or 2 yearsలో ఏ పార్టీలకు ఆ పార్టీలు పనిచేసుకునేటువంటి సిన్స్ బిగినింగ్ వీ హ్యావ్ సీన్. నాట్ ఓన్లీ నౌ ఎలక్షన్స్ టైంలో మేము ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు కానీ, టీడీపీ ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు కానీ అది వస్తుంది. కొంచెం ఒక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరం దాటిన తర్వాత అటువంటిది ఆ ప్రెషర్ కూడా పబ్లిక్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. ఏమయ్యా ఇన్ని ఉన్నాయి కదా, మీరంతా ఎందుకు చేస్తున్నారు, అందరూ కలిపి చేయకూడదు. అది ఆ భావ సారూప్యత అనేటువంటిది ఆ విధంగా వచ్చేటువంటి ఎలక్షన్స్ ముందు మేబీ అట్లీస్ట్ నాట్ ఎలక్షన్స్ ముందు ఓన్లీ ఫర్ ఎలక్షన్స్. మీరు చెప్పినట్టు ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్లో కూడా తప్పకుండా కలిసి పని చేయాలన్న చోట కలిసి పనిచేయడం కాంగ్రెస్ పార్టీ భేషజాలు లేవు. కానీ ఆ చొరవ ఎవరో ఒకళ్ళు చూపించాలి. చొరవ సామాన్యంగా సహజంగా ఎవరు తీసుకోవాలి? మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం.
రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి లీడర్గా ఉన్నారు, లేకపోతే ఎంఎస్ గారు, లేకపోతే డిఎస్ గారు పీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ రోజు మా పెద్ద పార్టీ మేమే చొరవ తీసుకునేటువంటి వాళ్ళు. చొరవ తీసుకోవాలి యాక్చువల్గా. కానీ నేను నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారికి ఒకటి క్లియర్గా చెప్పడం జరిగింది త్రూ మీడియా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయ్యా, ఇప్పటికే 100 సార్లు పైన అఖిల పక్షాన్ని తీసుకెళ్ళండి, ఇది మంచి అదును. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకోవడానికి ఇప్పుడు బీహార్లో ఓడిపోయినాడు ఎల్కే అద్వానీ గారు, వాళ్ళందరూ కూడా అతన్ని ఎండగడుతూ ఉన్నారు. దిస్ ద రైట్ టైం, పోదాం మేము నీ వెంట వస్తాం, యూ టేక్ ద లీడర్షిప్. మేము రైల్లో వస్తాను, నీ ప్రత్యేక విమానంలోనే పో, మేము మా రైల్లో మా ఛార్జీలు మేము పెట్టుకొస్తాం. పార్లమెంట్ ముగిసే లోపల వెళ్ళాలి. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అనౌన్స్ చేస్తాం. అతను తీసుకెళ్లకుండా పోతే డిసెంబర్ 20 నాటికో ఏమైపోద్ది పార్లమెంట్ వింటర్ సెషన్ అయిన వెంటనే అన్ని పార్టీలు మేమే రాస్తాం, ఇంక్లూడింగ్ తెలుగుదేశం, బీజేపీ కూడా రాస్తాం. యాజ్ అ పార్టీ ప్రెసిడెంట్ నేను రాసి రండి పోదాం ఉంటాను. ఎవరెవరు కలిసి వస్తారు, ఎవరు లేదని అప్పుడే తెలుస్తుంది. ఎంత కష్టపడినా ఎంత చేసినా కూడా కనీసం జిల్లా పేపర్లో కూడా రాదన్నా, ఏదో నియోజకవర్గ స్థాయి పేపర్లో వస్తుంది అది అని అంటారు. నేనేమంటాను, కనీసం నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి 1,00,000 మందికి తెలుసు కదా, 10,000 మందికి తెలుసు కదా, ఇట్స్ ఆల్ రైట్.